నిజామాబాద్లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలన్నారు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. ఈ నెల 17న నిర్వహించనున్న నిమజ్జన శోభయాత్రకు ప్రజలు గణేష్ మండపాల నిర్వాహకులు సహకరించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2000 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. సున్నితమైన ప్రాంతాలలో అదనపు సిబ్బందితో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. బాసరలో చిన్న విగ్రహాలు, పెద్ద విగ్రహాలను నందిపేట, ఉమ్మేడ దగ్గర నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. చతుర్థి సెప్టెంబర్ 7 నాడు స్టార్ట్ అయింది. ఈరోజు ఉన్నాయి 9వ రోజు. ఈరోజు నిమజ్జనాలు ఉన్నాయి. చివరిగా ఫైనల్ నిమజ్జనాలు ఎల్లుండి ఉన్నాయి. ఎల్లుండి అంటే 17వ తేదీ నాడు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఈ నిమజ్జనాలన్నీ ప్రశాంతంగా జరగడానికి మా పోలీస్ శాఖ తరఫున బందోబస్తు ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. తగిన సిబ్బంది మొత్తం సిబ్బందిని పెట్టడం జరిగింది. వీళ్ళు కాకుండా ట్రైనింగ్లో కూడా ఉన్నారు కానిస్టేబుల్స్. వాళ్ళను కూడా ఈ బందోబస్తుకు ఉపయోగించుకుంటున్నాం. మా పోలీస్ శాఖ తరఫుననే కాకుండా ఇంకా ఇతర శాఖ అధికారులందరితో సిపి గారు కోఆర్డినేట్ చేసుకొని భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా, ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నిమజ్జనాలు వెళ్ళే ప్రాంతాల్లో కొన్ని సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయి. అట్లాంటి ప్రదేశాలను గుర్తించి మేము తగిన చర్యలు తీసుకుంటున్నాము. మా సిబ్బందిని పెట్టడము, ఇంకా అక్కడ అందరితోని పెద్దలతోని మాట్లాడడము చేసి అక్కడ ఎక్కడైతే కొన్ని కాంప్లికేటెడ్ ప్లేసెస్, సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మేము ఎక్స్ట్రా బందోబస్తు పెడుతున్నాం. సిబ్బంది ఇప్పుడు జిల్లా సిబ్బంది మొత్తం పాల్గొంటున్నారు. ఇంకా బయట నుంచి కూడా 2000 జిల్లా, మళ్ళీ మా ట్రైనింగ్ కానిస్టేబుల్స్ అంతా కలుపుకుంటే దాదాపు 2000 మందిని ఈ బందోబస్తుకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ నిమజ్జన అయ్యే ప్లేసు బాసర, చిన్న విగ్రహాలు అయితేనే బాసర దగ్గర, ఇంకా పెద్ద విగ్రహాలు అయితే ఇట్లా మాక్లూరు మీదుగా మళ్ళించి ఉమ్మేడ దగ్గర ఏర్పాట్లు చేసినామని చెప్పారు. కాబట్టి ఆ విధంగా అందరూ మరి అది గుర్తించి ఆ విధంగా నిమజ్జనాలు చేసుకోవచ్చు. అది అంటే ఇక్కడ బావి కాకుండా, ఇక్కడ బావి ఉంది కదా, ఆ బావిలో ప్రతి సంవత్సరం జరిగినట్టే ఇప్పుడు కూడా బావిలోనే జరుగుతుంది. ఇంకా గోదావరికి వెళ్ళే వాళ్ళు ఈ 2 ప్రదేశాలు